మూడవ దుర్గా స్వరూపాన్ని చంద్రఘంట అని పిలుస్తారు. చంద్రఘంట అన్న నామానికి అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా మనం జీవితంలో సమన్వయం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులం కావలసినటువంటి అర్థాలని అన్వయం చేసుకోవడం, వ్యాఖ్యానం చేసుకోవడం మన పురోభివృద్ధికి, అభ్యున్నతికి హేతు అవుతుంది. ఆహ్లాదకారిణి దేవి చంద్రఘంట ప్రకీర్తిత అని ఒక నిర్వచనం. ఆమె ఆహ్లాదకారిణి. చంద్రుడు ఎలా ఆహ్లాదాన్ని ఇస్తాడో అలాగే అమ్మవారు కూడా ఆహ్లాదాన్ని ఇస్తుంది. ఆహ్లాదము అంటే సంతోషం. మీరు సాధారణంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని ఎక్కడ చూడండి, సూర్యచంద్రులు ఇద్దరినీ కూడా ఆయన కన్నులుగా చెప్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో పీఠిక చదివితే క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లప్తాసనస్థ స్ఫటికమణిదిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ తరినళిన గదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ అంటూ సూర్యచంద్రౌ చ నేత్రే అంటాం. సూర్యుడు చంద్రుడు ఆయనకి నేత్రములుగా ఉన్నారు అని. భగవంతునకు సూర్యచంద్రుడు నేత్రములు. అదే శివస్వరూపాన్ని చెప్పిన వందే శంభుమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం అంటాం. సూర్యచంద్రులు అగ్నిహోత్రము మూడు నేత్రములుగా కలిగినవాడు అని చెప్తాం. అమ్మవారికి సంబంధించినంత వరకు తాటంకయుగళీభూత తపనోడుప మండల. అమ్మవారికి సూర్యచంద్రులు ఇద్దరూ కూడా తాటంకములుగా ఉంటారు. చెవి తాటంకములుగా, ఆభరణములుగా ఉంటారు. ఆ సూర్యచంద్రుల యొక్క సంబంధం లేకుండా దేవతాస్వరూపాలు ఉండవు. సూర్యునకు ఒక లక్షణం ఉంది. ఆయన ఒక్క బాలసూర్యుడిగా ఉన్నప్పుడు మాత్రమే మాంసనేత్రంతో చూడడానికి యోగ్యుడుగా ఉంటాడు. అస్తమిస్తున్నటువంటి సూర్యబింబాన్ని కూడా మాంసనేత్రంతో అది చిట్ట చివరి దశలోకి వచ్చాక చూడొచ్చు. కానీ ఇక మిగిలినటువంటి కాలంలో ఉండేటటువంటి సూర్యబింబాన్ని చూడడం సాధ్యం కాదు. అది మాంసనేత్రమునకు శక్తికి సరిపోయే విషయం కాదు. కానీ చంద్రుడు అలా కాదు. ఆయన ఆహ్లాదకారకుడు, సంతోషకారకుడు. రాత్రి చంద్రబింబం ఉదయించిన తరువాత చంద్రబింబంలోంచి వచ్చేటటువంటి కాంతి సుధాధార అంటారంటే అమృతధార. శీతాంశు చల్లని కిరణములు కలిగినటువంటి వాడు. హిమకరః హితకరః అంటారు శంకరాచార్యుల వారు. హిమకరః చల్లని కిరణములు కలిగినవాడు, హితకరః లోకమునకంతటికి మేలు చేస్తూ ఉంటాడు. ఆయన కిరణముల చేత ఓషధులు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ బాలగోపాలం కూడా చంద్రబింబాన్ని చూసి సంతోషిస్తూ ఉంటారు. ఆ చంద్రబింబాన్ని చూస్తే మురిసిపోతారు. అంత ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతారు. చంద్రుడు ఎలా ఆహ్లాదకారకుడో అమ్మవారు కూడా అలాగే ఆహ్లాదకారిణి. అంటే సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. ఒకటి ఏ కారణం చేతన అంటే ఉపాసన యందు అమ్మ అన్న రూపంతో ఉపాసన చేయడం చాలా చాలా తేలిక. అమ్మ అన్న మాట కన్నా మనుష్య జీవితానికి దగ్గరగా ఉండేటటువంటి రూపం ఇంకొకటి లేదు. అమ్మ అన్న మాట కారుణ్యానికి ప్రతీక. అమ్మ అన్న మాట రాశీభూతమైనటువంటి దయ. అంత ప్రేమకి మారుపేరు అమ్మ. అందుకే అమ్మ అన్న మాట దగ్గర అరమరిక ఉండదు. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ భద్రత ఉంటుంది. అమ్మ ఎక్కడ ఉంటుందో అక్కడ సేద తీరడం ఉంటుంది, నిర్భయత్వం ఉంటుంది. అమ్మ ఉంది, అమ్మ దగ్గరికి చేరాము అంటే గొప్ప సంతోషం, ఒక ప్రేమ. అమ్మ చెయ్యి ముట్టుకుంటే చాలు ఎంత ఆనందం. ఆవిడికి 90 ఏళ్ళు రానివ్వండి, 95 ఏళ్ళు రానివ్వండి, శరీరం ముడతలు పడిపోనివ్వండి, అమ్మ పక్కకి వెళ్ళి కూర్చుంటే జ్వరం వస్తే అమ్మ వచ్చి విభూతి పెడితే ఎంత సంతోషంగా ఉంటుందో. అమ్మ చేతి అన్నం అమృతం కన్నా ఒక్క బెత్తడి ఎక్కువే, అంత గొప్పది. అటువంటి అమ్మ సౌందర్యము అనేటటువంటి మాటకి పర్యాయపదం. సౌందర్యము అంటే కొంచెం జాగ్రత్తగా గమనించాలి. బాహ్యంగా కనపడేటటువంటి అందం కాదు. ఎందుచేత అంటే అందము అని నేను దేన్ని అంటానో అది పక్క వాళ్ళకి అందం కాకపోవచ్చు. నేను ఒక పువ్వుని చూసి ఇది చాలా అందంగా ఉంది అని అన్నాను అనుకోండి, నా పక్కనున్న వ్యక్తి చూసి ఈ పువ్వు ఆ పువ్వు కన్నా అందమైంది కాదు అనొచ్చు.
ఏ ఒక్క వస్తువు లోకంలో అందరికీ అందమైనదే అని చెప్పడం కష్టం. పైగా ఏ వస్తువు అందంగా ఒకప్పుడు అనిపిస్తుందో ఆ వస్తువు తన శరీరం మాసిపోయే వరకు కూడా అందంగానే ఉండడం సాధ్యమయ్యే విషయం కాదు. ఒక పువ్వు బాగా విరబూసినప్పుడు చాలా అందంగా ఉండొచ్చు. అదే పువ్వు ముకుళించుకుపోయి రేఖలు రాలిపోతే అందంగా ఉండదు. పైగా అందంగా ఉన్నవన్నీ కూడా భద్రతకి కారణములు కావు. అందంగా ఉన్నవన్నీ కూడా క్షేమకరములు కావు. మీతో నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఏదో నేను ఒక మేడ మీద నిలబడి చూస్తున్నాను అనుకోండి, నా పెరటి తోటలో సాయంకాలం వేళ పశ్చిమ దిక్కు నుండి అస్తమిస్తున్న సూర్యభగవానుడి యొక్క కిరణములు పడుతుండగా ఒక పెద్ద గోధుమ త్రాచు ఒకటి వచ్చి పడగ విప్పి ఆడుతోందనుకోండి, ఆ సూర్యకిరణములు దాని పడగల మీద పడుతుంటే మిరిసిపోతూ అది ఎంతో అందంగా ఉంటుంది. అంత అందంగా ఉంది కదా గోధుమ త్రాచని నేను నా సౌధం యొక్క హర్మ్యంలోంచి, ఆ గవాక్షంలోంచి చూస్తున్నవాణ్ణి నా భార్యని గట్టిగా పిలిచి, రావే చూడు ఎంత అందంగా ఉందో గోధుమ త్రాచు పడగా అని అనగలనా? దగ్గరకు వెళ్ళి చూడగలనా? నేను దాన్ని నక్కి నక్కి చూడాలి తప్ప అది నన్ను చూసిందో ఇక నిద్ర పట్టదు. అందాలన్నీ క్షేమకరాలు కావు. అందంగా ఉన్నది అని కనిపించిన వస్తువంతా క్షేమకరం కాదు. లోకంలో సౌందర్యము అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది అంటే అమ్మకొక్కదానికే అన్వయం అవుతుంది. ఏమిటా సౌందర్యము అంటే, అమ్మ అన్న వస్తువు ఏ బిడ్డకైనా సరే క్షేమదాయకం. అది గొప్ప ఉపశాంతికారకం. లోకంలో ధూర్తుడు ఎవరైనా ఉండొచ్చు. ఆ ధూర్తుడు నా భార్య కన్నా పక్కింటి వాడి భార్య అందంగా ఉంటుందనేవాడు ఉండొచ్చు. కానీ మా అమ్మగారి కన్నా వాళ్ళ అమ్మగారు బాగుంటారని ఎవ్వడూ అనడం. ఎవరి అమ్మ వాళ్ళకి పరదేవతా స్వరూపం. అటువంటి అమ్మ ఆహ్లాదకారిణి. ఆ అమ్మ కనపడితే చాలు సంతోషం కలుగుతుంది. మీరు అందుకే చూడండి, ఈ ఆహ్లాదము అన్న మాట ఎక్కడ వ్యక్తం అవుతుందంటే, పిల్లవాడికి మేనత్త అన్నం పెడుతూ ఉంటుంది, అమ్మ ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది, వాడు అన్నం తినడం, వాడు చేయి చాపి అమ్మ వంక చూపించి ఏడుస్తూ ఉంటాడు. ఆ అమ్మ వచ్చి ఎత్తుకుంటుంది. వాడు ఏడుపు మానేసి పెద్ద బోసి నవ్వు నవ్వి అమ్మ బుగ్గలు పట్టుకుని ఎంత మురిసిపోయి అమ్మ గుండెల్లో తలపెట్టేసుకుని అమ్మ చీర కొంగు గట్టిగా పట్టేసుకుంటాడు. అంటే అమ్మ తనని మళ్ళీ ఎవరికైనా ఇచ్చేస్తుందేమో, నేను అమ్మకి దూరం అయిపోతానేమో అని అమ్మ గుండెల్లో దూరిపోయి ఆ తల పెట్టేసుకున్నప్పుడు వాడు ఎంత సేద తీరిపోతాడో, ఎంత సంతోషపడిపోతాడో. సంతోషపడిపోయి ఆనందపడిపోయి ఆ బోసి నవ్వులు నవ్వుతాడు. అంటే అమ్మ అన్న మాట పలకడం రాకపోయినా అసలు అమ్మని చూడడం, అమ్మని ముట్టుకోవడం, అమ్మ చేతితో స్పర్శ, అమ్మ చేతి ఆహారం మనకి అంత సంతోషకారకములు. చంద్రబింబాన్ని లోకానికి అంతటికీ సంతోషం ఇచ్చేదానికి ఉదాహరణగా చెప్తారు. రెండు మనోలయం అవ్వడానికి కారణంగా చెప్తారు. చంద్రబింబం ఎంత ఉపాస్యయోగ్యంగా ఉంటుందో, ఎంత చల్లగా ఉంటుందో, ఎవరికీ చంద్రబింబాన్ని చూస్తే ఎలా భయమేదో అలా అమ్మవారి యొక్క రూపము ఉపాసన యందు ఆహ్లాదకారకం. నేను అమ్మవారిని ఉపాసన చేస్తున్నాను అన్నప్పుడు అందులో భయపడడానికి ఏమీ ఉండదు. ఆవిడ అమ్మ. దోషం ఉన్నా దిద్ది హత్తుకుంటుంది తప్ప దోషం చూసి శిక్షించేటటువంటి స్వభావం ఉన్నటువంటిది కాదు. అమ్మ యొక్క గుణం క్షమ, ఓర్పు. ఆవిడ తప్పుల్ని భరిస్తుంది, ఓర్పుతో ఉంటుంది, మనని దిద్దుతుంది తప్ప మనకి ఇలా వేలు చూపించేది కాదు ఆవిడ. అందుకే అమ్మ చంద్రస్వరూపంగా ఉపాసనలో ఆహ్లాదకారిణి, సంతోషాన్ని ఇస్తుంది. చాలా తేలిక అమ్మ ఉపాసన చేయడం. అందుకే లోకంలో అసలు అమ్మ ఉపాసన లేకుండా ఎవ్వరు ఉండరు. అమ్మవారి ఉపాసన లేకుండా నేనున్నాను అనేటటువంటి సంప్రదాయం లోకంలో ఉండదు. అది విష్ణువుని ఆరాధించే వాళ్ళు కానివ్వండి, శివారాధకులు కానివ్వండి, సూర్యారాధకులు కానివ్వండి, గణాపత్యులు కానివ్వండి, లేకపోతే సుబ్రహ్మణ్యారాధకులు కానివ్వండి, ఎవరైనా యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళ యొక్క జీవితం ఆ రోజు ప్రారంభం ఎక్కడ అంటే సంధ్యావందనంలో గాయత్రీ పరదేవతోపాసనతో ప్రారంభం అవుతుంది. యజ్ఞోపవీతం ఉన్నవాడు గాయత్రి అని పిలుస్తాడు. యజ్ఞోపవీతం లేనివాడు కేవలంగా కూర్చోడానికి వీల్లేదు, సూర్యబింబాన్ని ఉపాసన చేస్తాడు.
అమ్మా అని పిలవకుండా, అమ్మని ఉపాసన చెయ్యకుండా, ప్రకృతి స్వరూపిణిగా అమ్మకి నమస్కారం చెయ్యకుండా అసలు ఉపాసన ఉండదు. అన్నీ తెలిసున్నవాడైతే వేదమాత అంటాడు, అన్నీ తెలిసున్నవాడైతే గాయత్రి అంటాడు, ఏమీ తెలియని వాడైతే పెద్దింటమ్మ తల్లి అంటాడు, పోలేరమ్మ తల్లి అంటాడు, ముత్యాలమ్మ తల్లి అంటాడు, తలుపులమ్మ తల్లి అంటాడు, మరిడమ్మ తల్లి అంటాడు, నూకాలమ్మ తల్లి అంటాడు. ఏదో ఒక పేరు పెట్టి అమ్మ తల్లి అంటాడు. అమ్మ తల్లి ఏమిటి? అమ్మన్న అనాలి, తల్లి అన్న అనాలి. అమ్మ తల్లి ఏమిటి అంటే ప్రేమ. ఆ సంతోషాన్ని అభివ్యక్తం చెయ్యడానికి అమ్మ అని ఉండలేక అమ్మ తల్లి అంటుంటాడు. ఏదో ఒక పేరుతో పిలుచుకుంటారు. అసలు మీరు లోకంలో ఉపాసన అన్నదానికి అమ్మవారు ఎంత దగ్గరగా నిలబడుతుంది అనడానికి ఒక ఉదాహరణ చూడండి. కొత్తగా ఒక ప్రదేశంలో ఒక్కడే నివాసం ఉండడం ప్రారంభం చేశాడు అనుకోండి. ఆయన చేసే మొదటి పని ఏమిటంటే తనొక్కడూ ఆ ప్రదేశంలో నివాసం ఉండడం మొదలు పెట్టాడు. ఊరు బయట ఆ ఊరు లోపలకు వచ్చేటటువంటి ప్రదేశం ఉంటుంది. ఎక్కడ హద్దు దాటి లోపలికి వస్తాడో అక్కడ ఒక రాయి పెడతాడు. పెట్టి దానికి పసుపు రాసి బొట్టు పెడతాడు. పెద్దింటమ్మ అంటాడు. పెద్దింటమ్మ అంటే మేము ఒక్కళ్ళమే లేమి ఇక్కడ, మాతో పాటుగా మాకన్నా ముందు ఆవిడొచ్చింది, ఆవిడొచ్చాక మేము వచ్చాం కాబట్టి ఆవిడ పెద్దమ్మ, ఆ పెద్దమ్మ బిడ్డలం మేమందరం, మా ఆవిడ పిన్నమ్మ, మా బిడ్డలు, ఆవిడ పెద్దమ్మ. ఆ తర్వాత 10 గడపలు వచ్చాయి, 100 గడపలు వచ్చాయి, 1000 గడపలు వచ్చాయి, ఆవిడ మాత్రం అలాగే ఉంటుంది గ్రామదేవత అన్న పేరుతో. పెద్దింటమ్మ తల్లి, ఆవిడే నూకాలమ్మ. ఈ ఊళ్ళో నేనున్నాను అంటే ఈ ఊళ్ళో నేను ఉండి నూకలు తిని బ్రతికి 10 మాటలు చెప్పుకుంటూ సంతోషంగా కాలం గడపడానికి నాకు శక్తి స్వరూపిణి అయి, లోపల క్షుధారూపిణి అయి, అన్నం ఇచ్చినటువంటి తల్లి అయి, జీర్ణం చేస్తున్న తల్లి అయి, నా స్ఫురణ శక్తి అయి ప్రకాశిస్తున్న తల్లి ఎవరో ఆ తల్లికి నమస్కారం చెయ్యకుండా ఊరి పొలిమేర విడిచిపెట్టి వెళ్ళకూడదు. మీరు రామాయణం చదివితే రామచంద్రమూర్తి ఊరు విడిచిపెట్టే ముందు వెనక్కి తిరిగి ఒక్కసారి ప్రార్థన చేసి వెడతాడు. ఆ అయోధ్యానగరాధిష్టాన దేవతకి నమస్కారం చేస్తాడు. మనం కూడా ఊరి విడిచిపెట్టే ముందు అమ్మతో చెప్పాలమ్మా, నీ అనుగ్రహంతో అన్నం తిన్నాను, ఇప్పుడు ఏదో ఉపన్యాసం చెప్పడానికి ఫలానా ఊరు వెడుతున్నాను, అక్కడ కూడా నాకు వేళపట్టున అన్నం లభించి మళ్ళీ క్షేమంగా ఇక్కడికి వచ్చి నూకలు ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించని అడుగుతాను. మళ్ళీ ఊళ్ళోకి వచ్చేటప్పుడు పొలిమేరలోనే చెప్పులిప్పి నమస్కరించి లోపలికి వస్తాను. ప్రతి ఏటా 365 రోజులు అన్నం పెట్టిన తల్లి కాబట్టి ఒకరోజు ఆ తల్లికి నివేదనలు చేస్తాం. తలుపులమ్మ తల్లి, నేను వాహనం కొనుక్కున్నాను అనుకోండి, నా ఇల్లు తలుపులు తెరిచి నాకు వాహనం లోపలికి వచ్చేట్టు చేసి యోగకారిణయింది తలుపులమ్మ. ఏడాదిలో ఒక్కసారి దర్శనం చేసుకుంటే గుర్తు పెట్టుకుని మళ్ళీ మళ్ళీ నాకు కావలసినవన్నీ ఇస్తుంది కాబట్టి మరిడమ్మ. ఏదో ఆ ఊళ్ళో ఉన్న పెద్ద పేరంటాల ఆవిడే, అందుకని పేరంటాలమ్మ. ఏ పేరు పెట్టయితేనే ఆవిడ మాత్రం ప్రతి ఊళ్ళోనూ సేవింపబడుతుంటుంది. అది తెలిసిన వాళ్ళు కానివ్వండి, తెలియని వాళ్ళు కానివ్వండి, ఆవిడ్ని ఉపాసన చేస్తూనే ఉంటారు. ఇందులో ఒక్కటి మాత్రం తార్కికమైనటువంటి విషయం ఉంటుంది. కొంతమంది సాధారణంగా అమ్మవారి విషయంలోకి వచ్చేటప్పటికీ ఉగ్రదేవత అని పిలుస్తుంటారు. అమ్మో ఉగ్రదేవత అండి అంటారు. నేను మీతో మనవి చెయ్యాలి అంటే కాళికాస్వరూపం, కాళికాస్వరూపాన్ని చూస్తే ఉగ్రదేవత అండి అంటారు. అందులో కొంతమంది పనికిమాలిన వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఆ భగవన్మూర్తులన్నీ తీసుకొచ్చి దేవాలయాల వెనక చెట్ల కింద పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఒక్క మాట చెప్తాను, ఆలోచించండి. అమ్మ పిల్లవాడిని దెబ్బలాడుతుంది, అప్పుడు చాలా కోపంగా ముఖం పెడుతుంది. అమ్మ కోపంగా ముఖం పెట్టడం పిల్లాడి అభ్యున్నతి కోసమా, పిల్లాడిని మింగేయడం కోసమా? పిల్లాడు బాగుపడాలని. అమ్మ కోపంగా ఉన్నా మన అభ్యున్నతి కోసమే తప్ప ఆవిడికి వేరొక కారణం కోపానికి ఉండదు. ఎవరు దారి తప్పారో వాళ్ళ మీద కోప్పడుతుంది, దారిలోకి రమ్మని. నీకెందుకు బెంగ? అటువంటి తల్లి రూపాన్ని నువ్వు ఉపాసన చెయ్యలేకపోతే అభ్యంతరం ఏం లేదు, ప్రసన్నంగా ఉన్నమ్మనే ఉంచుకో. ఎన్నడూ తల్లికి బిడ్డ మీద కోపం రాకుండా బ్రతికి కలిగినటువంటి బిడ్డగా నువ్వు బ్రతకగలిగితే అంతకన్నా ఆనందదాయకమైన విషయం లోకంలో ఇంకేముంటుంది? కానీ అమ్మవారిని ఉగ్రదేవత అని పిలిచి ఉపాసన చెయ్యకూడదనడం తప్పు. ఉపాసన చేయడానికి మన శక్తి సరిపోదేమో, కానీ ఆవిడ మాత్రం కారుణ్యమూర్తి అనడంలో సందేహం లేదు. నేను మీతో ఒక మాట చెప్తాను, ఆలోచించండి.
గంగానది కాశీలో ప్రవహిస్తున్నప్పుడు స్నానానికి అత్యంత యోగ్యంగా ఉంటుంది. పసిపిల్లలు కూడా దిగి స్నానం చెయ్యొచ్చు. అదే గంగానది తన ఉత్పత్తి స్థానం దగ్గరికి వెడితే కొండమించి కింద పడుతున్నప్పుడు చాలా ఉగ్రమైనటువంటి రూపంతో ఉంటుంది. అప్పుడు రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించుతున్న భూభాగము నుండి జారన్ గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతులు శంకరా అని అంత పెద్ద ధార పడిపోతుండగా మనం వెళ్ళి దాని కింద తల పెట్టలేకపోవచ్చు. మనం తల పెట్టలేకపోయాం కాబట్టి ఆవిడ్ని గంగ కాదని అనగలమా? ఆ గంగా ప్రవాహం కోపంగా ఉందనొచ్చా? కాశీలో స్నానం చేశాం కాబట్టి గంగా, అక్కడ ఉన్నటువంటి గంగ ప్రశాంతంగా ఉందనొచ్చా? హరిద్వార్లో మనం స్నానం చెయ్యాలి అంటే అదే గంగలో ఇనప గొలుసులు పట్టుకుని మునగాలి. ఇనప గొలుసు వదిలేస్తే వెళ్ళిపోతాం. అంత వడిగా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రవాహం. అంత మాత్రం చేత అక్కడ ఉన్నటువంటి గంగ కోపంగా ఉన్నదా? నీ శరీర శక్తి సరిపోలేదు అక్కడ స్నానం చేయడానికి. నీకు ఈత రాదు, ఊంచుకోలేవు. కాశీపట్టణంలో సమస్య లేదు. కానీ గంగ ఎక్కడా గంగే. అలాగే అమ్మవారు కూడా ఏ రూపంతో ఉన్నా అమ్మవారే. రామకృష్ణ పరమహంస కాళికామాతని ఉపాసన చేసి బ్రహ్మవేత్త కాల. కాబట్టి ఆవిడ యందు ఏ విధమైనటువంటి పరిమితులు ఉండవు. ఉపాసన చెయ్యగలిగినటువంటి శక్తి మన యందు అంకురించిన నాడు భగవతిని శ్రీమాతా స్వరూపంతో ఏ రూపాన్ని ఉపాసన చెయ్యండి, ఆమె కన్నతల్లిగానే నిలబడుతుంది. ఎందుకంటే అమ్మవారికి నామాలు ఎన్నైనా ఉండొచ్చు. అమ్మవారికి ఉన్న మొదటి నామం, చివరి నామం, మధ్యనామం మాత్రం ఒక్కటే, మాతా, శ్రీమాత. అమ్మా అదే ఆవిడ పేరు. లోకంలో అమ్మని పేరు పెట్టి పిలిచినా, అమ్మని గౌరవించి పిలిచినా అంత సంతోషిస్తుంది అని చెప్పడం సాధ్యం కాదు. అమ్మా అని పిలిస్తే చాలు, అదే అమ్మకి సత్కారం. అసలు అమ్మా అని పిలిపించుకోవడమే జీవితం పండిందనుకుంటుంది ఆడది. ఒక ఆడది 2 బిడ్డల్ని 3 బిడ్డల్ని కన్న ఒక స్త్రీయే అలా అనుకుంటే, ఆ బ్రహ్మకీట జనని అయినటువంటి అమ్మవారిని అమ్మా అని పిలిస్తే చాలా ఆవిడ పరవశించిపోతుంది. ఎంత పరవశించిపోతుంది అంటే, నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇక్కడే పక్క జిల్లాలోని చెందోలు గ్రామంలో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉండేవారు. పాపం ఆయనకి తినడానికి కూడా లేని రోజులు. అయినా అమ్మవారిని నమ్ముకుని ప్రతిరోజు 27 పర్యాయములు లలితా సహస్రనామ స్తోత్రంతో పూజ చేసి, ప్రతి పర్యాయం నైవేద్యం పెట్టడానికి కనీసం ఇంట్లో బెల్లం ముక్క లేక మంచినీళ్లు నైవేద్యం పెట్టేవారు తప్ప ఎవరినీ వెళ్ళి చెయ్యి చాపి అడగలేదు. ఒక రోజున 27వ మాట లలితా సహస్రం చేసి మంచినీళ్లు నైవేద్యం పెట్టి స్పృహ తప్పి ముందుకు తూలిపోయారు. పూజామందిరంలో పడిపోతుంటే అమ్మవారు గభాలన సింహాసనంలోంచి లేచి ఎదురుగుండా పూజ చేస్తున్న మూర్తి అమ్మవారై లేచి శాస్త్రి గారిని పట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాయసాన్నం తినిపించింది. ఇక తర్వాత రాఘవనారాయణ శాస్త్రి గారు వెనక్కి తిరిగి చూసింది లేదు. వారు సంకల్పం చేస్తే చాలు ఐశ్వర్యం కురిసేది. బాలాదేవి నిరంతరం వారింట్లో తిరుగుతుండేది. గజ్జెల చప్పుళ్ళు వినేవి. తెలిసో తెలియకో వాళ్ళింటికి వెళ్ళిన వాళ్లతో చిన్న పిల్ల రూపంలో వచ్చి మాట్లాడుతుండేది. కాబట్టి ఆ తల్లి అంతటి దయాస్వరూపిణి. ఆవిడ్ని ఉపాసన చేసినటువంటి వాళ్ళని రక్షించడం ఆవిడికి తెలుసు తప్ప ఇంకొకటి తెలియదు. అందుకే ఆమె ఆహ్లాదకారిణీ దేవి చంద్రఘంట ప్రకీర్తిత. ఉపాసనయందు అంత తేలికైనటువంటి రూపం ఏదైనా లోకంలో ఉంటే పరదేవతా స్వరూపం ఒక్కటే. తెలిసో తెలియకో అసలు నిజానికి అసలు అపరాధము అన్న మాటని క్షమించగలిగినది ఎవరైనా ఉంటే అమ్మ ఒక్కతే. అసలు అమ్మ అంత కష్టపడి మృత్యు సదృశమైనటువంటి వేదన పొంది అంత నెత్తురు పోగొట్టుకుని బిడ్డని కంటుంది. వెంటనే బిడ్డడు అమ్మకి పూలదండేశాడా, కాళ్ళకి నమస్కారం పెట్టాడా? ఏ అమ్మ గుండెల్లోంచి పాలు తాగాడో ఆ అమ్మ గుండెల మీద కాలు పెట్టి తంతాడు. ఏ అమ్మకి మంగళసూత్రం కన్నా గొప్పది లేదో ఆ మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుని లాగుతూ ఆడుకుంటాడు. అయినా పూల పొట్లం లాంటి చేతిని విప్పి ముద్దు పెట్టుకుంటుంది. గుండెల మీద తందిన పాదం మీద ముద్దు పెట్టుకుని వాణ్ణి ఓదార్చి పాలు పట్టి పెంచి పెద్ద చేసి ఒళ్ళో మల విసర్జన చేస్తే, మూత్ర విసర్జన చేస్తే, అవయవాలు కడిగి తుడిచి బట్టలేసి పెంచి పోషించింది తప్ప అమ్మకి మనం ఉపచారాలు చేశామా, అపచారాలు చేశామా?
లౌకికమైనటువంటి అమ్మకన్ని అపచారాలు చేస్తేనే నా బిడ్డ అని ఓర్చి వృద్ధిలోకి తీసుకొచ్చిందే. అసలు అమ్మవారు మన పట్ల కోపంగా ఉంటుంది అనడానికి సాక్ష్యాలు ఎక్కడుంటాయి? లౌకికమైన అమ్మకే ఇంత ప్రేమ ఉంటే లోకాలను కన్న తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది? రాశీభూతమైనటువంటి దయ అమ్మ అంటే. అందుకే అటువంటి శ్రీమాత యొక్క ఉపాసన ఆహ్లాదకారకం, పరమ సంతోషదాయకం. ఇన్నిచ్చినటువంటి తల్లి యొక్క ఉపాసన చెయ్యకపోవడం కృతజ్ఞతా దోషం. దానివల్ల అమ్మకొచ్చినటువంటి నష్టమేం ఉండదు. కానీ కుపుత్రుడై కృతజ్ఞుడై వాడు మాత్రం చేయరాని పాపం చేసిన వాడు అవుతాడు. పరదేవతకి నమస్కారం చెయ్యని వాడు, అమ్మవారికి ఒక్క పుష్పం ఆవిడ పాదాల మీద వెయ్యనటువంటి వాడి జీవితం కృతజ్ఞతతో కూడుకున్న జీవితం. శ్రీరామాయణం కిష్కింధకాండలో మాట్లాడుతూ లక్ష్మణస్వామి అంటారు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటారు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేసి వ్రతం చెయ్యకుండా మధ్యలో విడిచిపెట్టేసినటువంటి వాడికి కూడా ప్రాయశ్చిత్తములుంటాయేమో కానీ ఒకరి వలన ఉపకారమును పొంది ఆ చేసిన ఉపకారమును మరిచి ఎన్నడూ ప్రత్యుపకారము చెయ్యాలనేటటువంటి సంకల్పం కూడా లేకుండా బ్రతుకుతున్నటువంటి కృతజ్ఞుడికి మాత్రం నిష్కృతి లేదు. పరదేవతా స్వరూపిణి అయి భూమాతయ్యి ఆమె మనకి ఇన్ని ఇస్తున్నప్పుడు తిరిగి అమ్మవారికి నమస్కరించకుండా బ్రతికేస్తున్న వాడికన్నా కృతజ్ఞుడిక లోకంలో ఎక్కడా ఉండడు. కాబట్టి అటువంటి కృతజ్ఞత లేకుండా బ్రతకడమే అమ్మవారికి నమస్కారం చెయ్యడం. అందుచేత ఆమె ఆహ్లాదకారిణి కాదు. దాని వెనక ఇంకొక తార్కికమైనటువంటి విషయం ఉంది. ఆహ్లాదము అంటే సంతోషం ఇవ్వడం. సరే, ఆవిడ్ని ఉపాసన చేయడం సంతోషంగా ఉంటుంది, అది ఒక ఎత్తు, అలా విడిచిపెట్టండి. కానీ ఆమె సంతోషాన్ని ఇస్తుంది అని నేను అన్నప్పుడు చంద్రుడు సంతోషాన్ని ఇస్తాడు అన్నట్లే అమ్మవారు కూడా మనకి సంతోషాన్ని ఇస్తుంది. అంటే దుఃఖం అన్నది ఉన్నవాడు ఉండకూడదుగా లోకంలో. మరి అమ్మవారికి నమస్కారం చేసినంత మాత్రం చేత కోరికలన్నీ తీరిపోయి దుఃఖం అన్నది లేకుండా ఉండాలిగా. మరి దుఃఖంతో ఉన్నవాళ్ళు లేరా? అమ్మవారి ఉపాసన చేస్తూ కూడా దుఃఖపడుతున్న వాళ్ళు లోకంలో లేరా? వాళ్ళకి కష్టం లేకుండా బ్రతకట్లేదా? మరి అటువంటప్పుడు ఆహ్లాదకారిణీ దేవి చంద్రఘంటా స్వరూపిణి అనేటటువంటి నిర్వచనం ఆవిడికి ఎలా అన్వయం అవుతుంది అంటే, ఒక్క విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఒక మనిషి యొక్క సాధన చేత మనిషి ఏ స్థాయికి ఎదగవలసి ఉంటుంది అంటే, బయట జరుగుతున్నటువంటి సంఘటనల వలన తాను సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ పొందడం మాని ధర్మాచరణము చేత మాత్రమే సంతోషాన్ని పొందుతూ ఉండగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వాడు పరదేవతానుగ్రహాన్ని పొందాడని గుర్తు. ఈ పని జరిగిందని సంతోషం కాదు, ఈ పని జరగలేదని దుఃఖం కాదు. వాడు నన్ను పొగిడాడని సంతోషం లేదు, వాడు నన్ను నిందించాడని నాకు బాధ లేదు. మరి నాకేమిటి సంతోషం? నా ధర్మం నేను చేస్తున్నానా లేదా? నేను ఏ ధర్మం చెయ్యాలో ఆ ధర్మం నేను చేసి నేను ధర్మమునందున్నాను, అది సంతోషం. నేను నా ధర్మాన్ని విడిచిపెట్టేయలేదు అని సంతోషంగా ఉండగలిగితే, కలిసి వస్తే రాని పోతే పోని, ధర్మాచరణం చేస్తున్నానా లేదా, నేను ధర్మంలో ఉన్నాను, ఆ ఒక్క మాట చేత సంతోషంగా ఉండిపోగలగడం ఆహ్లాదకారిణి. అది అమ్మవారి అనుగ్రహం ఉంటే కానీ నడవదు. ధర్మిణి ధర్మవర్ధిని ఆవిడే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.